బాల్ని మన కోర్టులో పడకూడదు, జస్ట్ గాల్లోనే హోల్డ్ చేసి మళ్ళీ ఇమీడియట్గా అటువైపు ఉండేటటువంటి కోర్టులోకి పంపించాలి. సో ఐ థింక్ ప్రాక్టీస్ ఓకే అనుకుంటే లెట్ us స్టార్ట్ గేమ్ స్టార్ట్ చేద్దాం. Come on, ma'am. Wow. Yes, throw. Very good. Yes. కొంచెం కోర్ట్ అంతా కూడా స్ప్రెడ్ అయితే మ్యామ్ బాల్ మన దగ్గరికి వచ్చినప్పుడు కేర్ఫుల్. సో బాల్ మన దగ్గరికి వచ్చిన మ్యామ్ గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అయిందంటారా? అటువైపు టీం 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు, ఇటువైపు కూడా 5 మెంబర్స్ ఉన్నారు. సో లెట్ us see చూద్దాం. సార్ ఒక్క నిమిషం, అటువైపు ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇటు జరగండి, మేడమ్స్ చూస్తున్నారు. సార్ అందరూ కూడా ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదు టీమ్ సపోర్ట్కి. ఎస్, టాస్ వేయటంలో జరుగుతుంది. సో ముందుగా టాస్ ఎవరు గెలుస్తారో చూద్దాం. లెట్ us see. అఖిలమ్మ మీరు ఏమడిగారు? హెడ్సా? ఓకే, టైల్స్ వచ్చింది సార్. మా ఏం కావాలి మనకి? మీరు సర్వ్ చేస్తారా? మీకు సర్వీస్ కావాలా, గ్రౌండ్ కావాలా? ఓకే, వాళ్ళు సర్వీస్ చేస్తారండి సార్. ఫైన్. ఓకే, సో బోత్ ద టీమ్స్ గమనించాలి, 15 పాయింట్స్కి కౌంట్ చేయడం జరుగుతుంది. 15 పాయింట్స్ మా మేడం గారు. ఎస్, కమాన్ మ్యామ్, ఫస్ట్ బాల్ త్రో చేయాలి. అయ్యో షెట్ బాల్ అయిపోయింది సార్. అయిపోయింది ఇటువైపు గేమ్. ఎస్ మ్యామ్, గేమ్ కాదు మ్యామ్. ఓకే, హ్యాండ్ అవుట్. ఓకే, పాయింట్ టు అఖిల ప్రియ టీమ్. వన్ మోర్ పాయింట్ టు అఖిల ప్రియ గారు టీమ్. ఎస్, అఖిల ప్రియ మేడం గారు 2 points ని స్కోర్ చేశారు. వావ్ సూపర్. కమ్ ఆన్ మ్యామ్. అయ్యో మ్యామ్, బాల్ అవతల సర్వ్ చేస్తున్నారు. కమ్ ఆన్, బాల్ త్రో చేస్తున్నారు. వండర్ఫుల్. అయ్యో చేద్దాం. హ్యాండ్ ఆన్. కమ్ ఆన్. అయ్యో షెట్. అగైన్ పాయింట్ కూడా మళ్ళీ అఖిల ప్రియ మేడం వాళ్ళకి వచ్చేసిగా. కమ్ ఆన్ మ్యామ్, కమ్ ఆన్. త్రో. సూపర్. వండర్ఫుల్. చూడండి, ప్లేస్మెంట్ చూసుకోండి. అయ్యో షెట్. బట్ వెల్ ట్రైడ్, చాలా ట్రై చేశారు అనిత మేడం. అగైన్ మేడం గారు మళ్ళీ సర్వ్ చేస్తున్నారు, బాల్ త్రో చేస్తున్నారు. కమాన్ మేడం. ఎస్ కమాన్, త్రో చేయండి మ్యామ్. మనుషులు లేని వైపు త్రో చేయండి. ఓ షెట్. సో గ్రౌండ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వండి. అండ్ వాళ్ళు చూసారా చక్కగా ప్లేస్మెంట్స్ చూడండి వాళ్ళు. సో వాళ్ళందరూ స్ట్రాటజీ ఆడుతున్నారు. అఖిల ప్రియ మేడం గారి టీమ్ స్కోర్ 8 అండ్ అనిత మేడం అనిత మేడం గారి యొక్క టీమ్ పాయింట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్. డ్రా చేయండి. పాయింట్ గెలిచారు. మళ్ళీ మనకి పాయింట్ వచ్చేసింది అనమాట అనిత మేడం గారి యొక్క టీమ్ కి. సో అగైన్ మేడం గారే సర్వ్ చేయబోతున్నారు, సో త్రో చేయబోతున్నారు. సో ఆ ప్లేస్ కొంచెం మేడం గారికి కలిసి వచ్చినట్టుంది, అందుకని అక్కడి నుంచి అగైన్ త్రో చేస్తా ఉన్నారు. ఎస్, సిద్ధంగా ఉన్నారు మళ్ళీ బాల్ని త్రో చేసేదానికి. సో కమాన్ మేడం, సేమ్ ప్లేస్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అండ్ ఎస్, నెక్స్ట్ పాయింట్ కూడా మాదే అంటున్నారు. వండర్ఫుల్. సార్ స్కోర్ ప్లీజ్. సరే, అనిత మేడం గారు దిగినంత వరకు. కమాన్ మేడం. వండర్ఫుల్. సూపర్. అయ్యో కొంచెంలో మిస్ అయిపోయింది మ్యామ్, బట్ ట్రై చేశారు. ఎక్సలెంట్. అండ్ అగైన్ పాయింట్ మన అనిత మేడం గారి వారి టీంకి వచ్చింది. సో గౌరవ స్పీకర్ గారికి స్వాగతం, అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు గారు క్రీడా విభాగం వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ వారందరినీ కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. కమాన్ మేడం, అనిత గారు సర్వ్ చేస్తున్నారు, బాల్ని త్రో చేయడం జరుగుతుంది. కమాన్. యాక్చువల్లీ అనిత మేడం గారు సవిత మేడం గారికి బాల్ మాత్రమే వేద్దామని చూస్తున్నారు. ప్లేసెస్ 5 8
5-8. సో అనిత మేడం గారి యొక్క స్కోర్ 5 పాయింట్స్ అండ్ అఖిల ప్రియ మేడం గారి యొక్క టీమ్ స్కోర్ 8 పాయింట్స్. సో హోరీగా జరుగుతున్నటువంటి ఈ టగ్ ఆఫ్ వార్ లో అనిత మేడం గారి యొక్క టీం నుంచి అనిత మేడం గారు అగైన్ బాల్ ని త్రో చేస్తున్నారు. కమ్ ఆన్ మేడం. సో 1 మోర్ పాయింట్ అంటూ మేడం గారు రెడీగా ఉన్నారు అండ్ సిద్ధంగా ఉండి బాల్ ని త్రో చేశారు. కమ్ ఆన్ అఖిల ప్రియ పాయింట్ అనిత మేడం ప్లీజ్ పాయింట్ అడిచి బాల్ ఇవ్వండి ప్లీజ్. నో పాలిటిక్స్ అంట కోచ్ గారు చెప్తున్నారు. అనిత మేడం మీకే వచ్చింది పాయింట్. బాల్ ఇవ్వండి ప్లీజ్ మేడం. బాల్ పంపించాలి మ్యామ్. సర్వింగ్ డౌన్ అయింది మనది. ఆఫ్ చేసుకున్నారు అనిత మేడం టీమ్. కమ్ ఆన్ మ్యామ్. అఖిల ప్రియ మ్యామ్ హ్యాండ్ డౌన్ చేయాలి. ఎస్ సవిత మేడం వైపు మాత్రమే బాల్ చూస్తుంది. ఎస్ గెట్ రెడీ మ్యామ్. అనిత మేడం గారు చాలా ఆచి తూచి బాల్ ని ఎవరికి త్రో చేయాలని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. త్రో చేస్తున్నారు. కమ్ ఆన్ అఖిల ప్రియ మ్యామ్. సూపర్ వండర్ఫుల్. సో పాయింట్ గోస్ టు అఖిల ప్రియ మేడం గారి టీమ్. మనకు వస్తాయి మ్యామ్. కమ్ ఆన్ ఖచ్చితంగా గెలుస్తారు. సో ఎస్ కాన్ఫిడెంట్ గా బాల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అనిత మేడం త్రో చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు బాల్ ని. సో అగైన్ అవతల కోర్టులో నుంచి స్ట్రాటజీ మాట్లాడాము. అండ్ స్కోర్ ప్లీజ్. కోట్ చేయండి. గేమ్ అయిపోయిందా? నేను అటు వెళ్ళొచ్చు. సెకండ్ సెట్ సో మేడం సెకండ్ సెట్ ఉంది. వీడికి మాట్లాడండి. సెకండ్ సెట్ కూడా ఉంది. జస్ట్ కోర్ట్ ఫస్ట్ సెట్ అంతా మేడం వాళ్ళకి కోర్ట్ చేంజ్ మాత్రమే. యాక్చువల్లీ విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరి గెలిచిన సక్సెస్ అందరిది టుగెదర్ అన్నమాట. సో కంగ్రాచులేషన్స్ ఆల్ ద టీమ్ పార్టిసిపెంట్స్ అందరికీ ఇక్కడ బోత్ ద టీమ్